పీటీఎం మండలం కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. పీటీఎం మండలం కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని శనివారం సాయంత్రం కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సచివాలయంలోని హాజరు పట్టిక, వీఆర్ఓకి సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేశారు. సచివాలయంలోని వీఆర్ఓ, సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ గ్రామంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దారి సమస్యలు, రీసర్వే, మ్యూటేషన్లు తదితర రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు అన్ని గ్రామ సచివాలయంలోనే పరిష్కారమయ్యే దిశగా పనిచేయాలని, ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం మరియు జిల్లా అధికారుల చుట్టూ తిరగకుండా వారి సమస్యలు గ్రామ స్థాయిలోనే ప్రజా పరిష్కారాల వేదిక నందు వారి సమస్యలను పరిష్కరించాలని, జిల్లా సచివాలయం నుండి అందుతున్న అర్జీలపై వెంటనే స్పందించి బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించే దిశగా పనిచేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందా లేదా, 3 నెలలకు ఒకసారి పంచాయతీ వాటర్ ట్యాంకును శుభ్రం చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరించే సమయంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించి చెత్తను ప్రతిరోజు సేకరించాలని, తద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటించాలని, గ్రామానికి సరఫరా చేస్తున్న నీళ్ల ట్యాంకు ప్రతి 3 నెలలకు ఒకసారి శుభ్రపరిచి ప్రజలకు మంచినీరు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సేవలు అన్నింటినీ ప్రజలకు సులభతరంగా అందజేయాలన్నారు. దీంతోపాటు రైతులకు తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యవసాయంకు అవసరమైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించే విషయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పాత్ర కీలకమన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ ఉదయం మరియు సాయంత్రం ఫేస్ అటెండెన్స్ ఖచ్చితంగా వేయాలని ఆదేశించారు.